అందరికీ నమస్కారం. మొన్న యాన్యువల్ డే ఫంక్షన్కి విచ్చేసిన అతిథులు శ్రీ సోమేష్ కుమార్ గారు కానీ, వివేకానంద గారు కానీ, కోదండ రామ గారు కానీ ఎడ్యుకేషన్ సెక్టర్లో చాలా పనిచేశారు. చాలా ఆర్గనైజేషన్స్కి రిలేటెడ్ ఆర్గనైజేషన్స్కి వర్క్ చేశారు. డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ని, డిఫరెంట్ ఎన్వైర్మెంట్స్ని చూశారు. వారు ఇక్కడికి వచ్చినప్పుడు మన స్కూల్ పిల్లల్ని, వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్సెస్ని, ఆఫ్ స్టేజ్, ఆన్ స్టేజ్ మన పిల్లల్ని చక్కగా గమనించి వారు చెప్పింది ఏంటి అంటే, మన పిల్లలు ఇక్కడ చాలా లైవ్లీగా, చాలా హ్యాపీగా, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అని. దానికి రీజన్, మనం ఇక్కడ పిల్లల్ని ఎక్కడ రెస్ట్రిక్ట్ చేయము. చదువు పేరిట కానీ, డిసిప్లిన్ పేరిట కానీ వాళ్ళకి ఎక్కడ రెస్ట్రిక్షన్ ఉండదు. వాళ్ళకి కావాల్సిన ఫ్రీడమ్ ఉంటుంది. కానీ కొంతమంది పేరెంట్స్కి అపోహ ఏంటంటే, చదువు బాగా మార్నింగ్ 8 నుండి ఈవినింగ్ 8 దాకా, ఎస్పెషలీ హైయర్ క్లాసెస్లో ఇలా చదివితేనే వాళ్ళు ముందు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, ముందు సక్సెస్ఫుల్గా కానీ కెరీర్ చేసుకోగలరు, లేకపోతే ఇబ్బంది పడతారు అని. సో దీనికి రీజన్ ఏంటంటే, అలా అనుకోవటానికి కొంతమంది పేరెంట్స్, ఈరోజు మనకి తెలుసు 199 స్కూల్స్ అపార్ట్మెంట్స్లోనే ఉంటాయి. ఒక్క ఇన్స్టిట్యూట్ మాత్రమే విజ్ఞాన్లో ప్లే గ్రౌండ్ అది అలా ఉంటుంది. సో ఈ 99 స్కూల్స్ ఫర్ దేర్ సర్వైవల్ దే హ్యావ్ టు సే ఇంత గట్టిగా ఉండాలి, ఇలానే ఉండాలి చదువు అని. సో అందుకని చాలామంది పేరెంట్స్ ఇది విని కొంచెం మిస్కన్సెప్షన్కి లోన్ అవుతారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇదే నిజమైతే లేకపోతే ఇంకొంచెం అప్లికేషన్స్, ఎగ్జాంపుల్స్ నేర్చుకోవాలి అని ఉంటుంది. కేవలం వాళ్ళ హంగర్ని రీచ్ అవ్వడానికి మాత్రమే మనం లాస్ట్ ఇయర్ ఆఫ్లైన్ ఐఐటి కోర్సు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఈ ఐఐటి ప్రీ ఫౌండేషన్ కోర్స్ ఏదైతే ఉందో ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్ చేయబోతున్నాము. దానిలో ఫస్ట్ మీరు గమనించాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఎక్కడా పిల్లలు ఎక్స్ట్రా అవర్స్ ఉండక్కర్లేదు. రెగ్యులర్ స్కూల్ అవర్స్లోనే ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. అలానే వీళ్ళందరికీ, ఈ పిల్లలందరికీ ఏ స్పోర్ట్స్లోనూ, అదర్ లాంగ్వేజెస్లోనూ కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు. అన్నిటితో పాటు ఈ ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది. వాళ్ళకి రెగ్యులర్ 8 పీరియడ్స్ మ్యాథ్, 6 పీరియడ్స్ సైన్స్ ఏదైతే ఉందో ఇందులోనే ఈ బేసిక్ కోర్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మళ్ళీ పైన క్లాసెస్ని సిలబస్ డంప్ చేయటమో అలా ఉండదు. ఎన్సీఆర్టీఏ ఫౌండేషన్ కాబట్టి మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా, ఐఐటి, జేఈ, నీట్కి వేటికైనా కానీ ఎన్సీఆర్టీఏ సిబిఎస్ఈ ఫౌండేషన్ కాబట్టి ఆ సిలబస్ని బేస్ చేసుకొని ఇంకా డీపర్ దాంట్లో ఏమి నేర్పించవచ్చు అది మాత్రం నేర్పించడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈ మ్యాథ్, ఈ సైన్స్ కోర్సెస్ తీసుకోవడానికి ప్రత్యేకించి ఐఐటి ఆలమ్ని మాత్రమే హైర్ చేసుకోవడం జరిగింది. అలానే ఈ ఐఐటి సిలబస్ మొత్తం, కరికులం మొత్తం ఫ్రేమ్ చేసింది కూడా ట్రిపుల్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఐఐటి, అలానే పిహెచ్డి హోల్డర్, ఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సందీప్ క్రాంతికిరణ్ గారు. సో ఇంకా ఈ ప్రోగ్రామ్ గురించి డౌట్స్ ఉన్నా మీరు రెస్పెక్టివ్ బ్రాంచెస్ మ్యాథ్, ఫిజిక్స్ టీచర్స్తో, సైన్స్ టీచర్స్తో డిస్కస్ చేయొచ్చు. అండ్ అగైన్ ఐఎమ్ ఆల్సో టెలింగ్ ద పేరెంట్స్, దీంట్లో పిల్లల్ని ఫోర్స్ చేయొద్దు. వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ అక్యుమెన్ని పట్టి వాళ్ళ దాన్ని బట్టే ఈ కోర్సులో ఎన్రోల్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఐ వుడ్ థ్యాంక్ అగైన్ స్టూడెంట్స్, స్టూడెంట్ కాన్క్లేవ్ చాలా చక్కగా చేశారు. అలానే పేరెంట్స్ కూడా ఎక్కడ చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ, డైనింగ్ దగ్గర అవనియండి, లేకపోతే పిల్లల పికప్ దగ్గర కానీ, ఎక్కడ ఏ చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ, ఇది మనందరి పిల్లల ప్రోగ్రామ్, ఇది బాగా జరగాలి అని ఎక్కడ ఒక్క పేరెంట్ కానీ ఒక్క చిన్న కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద ట్రస్ట్ యూ హ్యావ్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్, అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్.